మన దగ్గర నుంచి దేవుడు ఏదైనా కోరుకుంటున్నాడు అంటే అది ప్రార్థన మరియు సమయం. చాలా మంది చూస్తూ ఉంటాము, వారి జీవితాల్లో కష్టాలు ఉంటాయి, వారి జీవితాల్లో బాధలు ఉంటాయి, వారి పిల్లలు వారి మాట సక్రమంగా వినరు, కుటుంబంలో నెమ్మది ఉండదు, పిల్లలకి వివాహాలు కావు, మరి ఉద్యోగాలు కూడా రావు, భర్తలు భార్యలను వేధిస్తూ ఉంటారు, భార్యలు భర్తలను వేధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారు దేవుని యందు సమయం ఇచ్చి దేవుని ప్రార్థన చేయరు. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి మనం దేవునికి సమయం ఇచ్చి దేవునితో చెప్పుకోవాలని ఆశపడరు, కానీ మనం ఇతరులతో చెప్పుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటాం. దేవునికి కేటాయించాల్సినటువంటి సమయాన్ని మనుషులకు కేటాయిస్తూ ఉంటాం. మనుషులకు కేటాయించి మనుషులతో చెప్పుకోవడం వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. కానీ దేవునితో నీవు చెప్పుకున్నట్లయితే, నీవు దేవునికి సమయాన్ని కేటాయించి ప్రార్థన ద్వారా నీ యొక్క విన్నపములను దేవునికి చెప్పుకోగలిగినట్లయితే, నీ యొక్క ప్రతి బాధను, నీ యొక్క ప్రతి కన్నీటి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. నువ్వు మొదలుపెట్టాలే కానీ, నువ్వు ప్రార్థించాలే కానీ, నువ్వు దేవునికి సమయం ఇవ్వాలే కానీ, దేవుడు నీ యొక్క ప్రతి సమస్యను తీర్చడానికి రెడీగా ఉన్నాడు. నీ కుటుంబంలో నెమ్మది లేకపోయినా నెమ్మది దయచేస్తాడు. నీ బిడ్డలకి వివాహం కావట్లేదని బాధపడుతున్నారేమో, వివాహాలు జరిగే విధంగా దేవుడు చేస్తాడు. ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతున్నారేమో, ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాడు. భర్త వేధిస్తున్నాడని బాధపడుతున్నావేమో, భర్త నిన్ను చేర్చుకుంటాడు. భార్య ఇబ్బంది పెడుతుందని నువ్వు బాధపడుతున్నావేమో, భార్య జ్ఞానవంతురాలుగా దేవుడు మారుస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేయడం మాత్రమే. నీ గుండెల్లో నీ సమస్యలను బట్టి, నీ బాధలను బట్టి, వేదనను బట్టి గాయాలను కలిగి ఉంటావో, లేకపోతే దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేసి నీ యొక్క మోకాళ్ళ పైన గాయాలు కలిగి ఉంటావో, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27 మరియు 28 వచనాల్లో మనం గమనిస్తాం ఒక మాట. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబడులు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఆమేన్. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చూసారా? నీవు ప్రార్థన చేస్తే, నీవు యోచన చేస్తే నీకు దేవుడు ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ప్రార్థన చేసి ఆయనను అడిగితే, ఆయనను శోధిస్తే, ఆయన నీకు ఏది అవసరమో అది ఇస్తానని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని అడగడం. ప్రార్థన చేసి దేవుని అడగడం మాత్రమే నీవు చేయవలసింది. ఆలోచించండి ప్రియ సహోదరుడా, చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడి గురించి ఆలోచించు అంటే ఇది చాలా చిన్న వయసు అంటాం. యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడి గురించి ఆలోచించండి అంటే ఆలోచించేటువంటి సమృద్ధి లేదు అంటాం. పోనీ వివాహానికి ముందు దేవుడి గురించి ఆలోచించు అంటే దేవుని గురించి ఆలోచిస్తే సంతోషం లేదు అంటారు. వివాహం అయిన తర్వాత ఆలోచించండి అంటే పనుల్లో బిజీ అయిపోతారు. పిల్లలు, భార్య, భర్త ఇలా అనేక విధాలుగా బిజీ అయిపోతారు. కొన్ని వయసు అయిపోయాకైనా ఆలోచించదమ్మా దేవుడి గురించి, ఆలోచించండి అయ్యా దేవుడి గురించి అంటే మేము అలసిపోయాము అంటారు. చివరికి మరణ పడకల్లో దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? లేదా నీ ఎవరైనా ప్రాయం ఉంటే దేవుడిని తెలుసుకొని, దేవుని గుర్తెరిగి, నీ సమస్యను బట్టి, నీ యొక్క అక్కరను బట్టి దేవుని ప్రార్థించి దేవుని వద్దకు చేరుకుంటావా? ప్రియ సహోదరి, దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆలస్యం అవుతుంది, సమయం గడిచిపోతుంది. దేవునికి నీ సమయాన్ని దయచేయి. ప్రార్థన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు భార్య రిబ్కా ఒకానొక సమయంలో గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు
గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. హన్నా ప్రార్థన చేస్తే గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కటి బిడ్డను దయచేసి హన్నాను సాక్షిగా మర్చుకున్నాడు. మొదటి సామ్యూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఇలాగ వీళ్ళే కాదు, దానియేలు ప్రార్థించాడు, మోషే ప్రార్థించాడు, హిజ్కియా ప్రార్థించాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించారు. కానీ అందరూ ప్రార్థించిన నీవు మాత్రము ప్రార్థన చేయట్లేదు, నీవు మాత్రము ప్రార్థించట్లేదు, నీవు మాత్రము దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు. దేవుడు అంటున్నాడు, తలదించి నన్ను నీవు చూస్తే నిన్ను తల ఎత్తుకునే విధంగా నేను చేస్తాను. 1000 మంది నిన్ను మోసం చేసిన ఆ 1000 మందికే నీవు అవసరమయ్యే విధంగా నేను చేస్తాను. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. ఎందుకంటే నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది, నీ యొక్క పరిస్థితులను తారుమారు చేస్తుంది, నీ యొక్క అవసరాలను, నీ యొక్క అక్కర్లను నీవు చేసే ప్రార్థన తీర్చివేస్తుంది.